న్యాయం కోసం పోరాడాలంటే ప్రజలు తిరగబడాల్సొస్తుంది. సత్వర న్యాయం జరగాలంటే ప్రజలకు పోలీసులు పట్టించుకోకపోతే ప్రజలే స్పందించాల్సొస్తుంది. తాజాగా జరిగినటువంటి ఒక ఘటన సాధారణంగా మనకి ఈ పర్యాటక ప్రాంతాలలో ఈ దరిద్రం ఉంటది. విశాఖపట్నంలో నేనున్నప్పుడు ఇట్లాంటి ముఠాల్ని పట్టుకున్నాం పోలీసులతో కలిపి జాయింట్ ఆపరేషన్ టాస్క్ ఫోర్స్‌తో కలిపి. ఇప్పుడు అట్లాంటిదే నిన్న చోటు చేసుకున్నటువంటి ఒక సంఘటన సంచలనం సృష్టిస్తోంది. దాన్ని పోలీసులు రిఫర్ చేసినటువంటి తీరే ఒక విచిత్రమైనటువంటి వాతావరణం. ఏంటయ్యా అంటే రాజకీయ పలుకుబడులతో జరుగుతోంది అన్నటువంటిది. ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల బాలిక పేరు రాయకూడదు, పేరు మాట్లాడకూడదు. ఎందుకయ్యా అంటే 18 ఏళ్ల లోపు వాళ్ళకి సంబంధించిన మైనర్ల మీద లైంగిక వేధింపు కానీ మైనర్లకు సంబంధించినటువంటి అంశాలు పేరు మెన్షన్ చేయకూడదు. ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల బాలిక తన స్నేహితుడితో కలిసి సెప్టెంబర్ 25వ తేదీ మధ్యాహ్నం పెనుమూరు క్రాస్లోని అటవీ శాఖకు చెందిన నగరవనం పార్క్కి వెళ్ళింది. ఇద్దరు బెంచ్ మీద కూర్చుని మాట్లాడుకుంటుంటే సంతంపేటకు చెందిన హేమంత్, మొరకంబొట్టు అగ్రహారానికి చెందినటువంటి మహేష్ కిషోరులతో పాటు మరికొందరు టీడీపీ వర్గీయులు పార్కు లోపలికి వచ్చారు. ఒంటరిగా కూర్చుని వీళ్ళిద్దరి వద్దకు వెళ్ళి, మేము ఫారెస్ట్ ఆఫీసర్, మీకు ఎక్కడేం పని, మీపై మాకు అనుమానం ఉంది, స్టేషన్కి పదండి అంటూ బెదిరించారు. తాము స్నేహితులు అని మాట్లాడుకోవడానికి వచ్చామని చెప్తున్న వెనకుండా వాళ్ళిద్దరిని పార్కులోకి పొదల్లోకి లాక్కెళ్లారు. ప్రతిఘటించిన బాలిక స్నేహితుడి మీద దాడి చేశారు. విచక్షణారహితంగా కడుపుపై తన్ని మొహంపై పిడిగుద్దులు గుద్దారు. మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కున్నారు. గొంతుపై కత్తిపెట్టి బెదిరించారు. అరవకుండా అతను నోరు మూసేశారు. అతని కళ్ళెదిరే యువతపై ఒకరి తర్వాత ఒకరు వరుసగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణాన్ని తమ ఫోన్లలో చిత్రీకరిస్తూ దాదాపు 2 గంటల పాటు కీచక పర్వం సాగించారు. 3 లైంగిక దాడికి పాల్పడగా మిగిలిన వాళ్ళు బాలికను అసభ్యకరంగా తాకుతూ పైశాచిక ఆనందం పొందినట్టు తెలిసింది. ఆ వెంటనే నిందితులంతా అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్థానిక టీడీపీ నేతలు కార్పొరేటర్ గుట్టు చప్పుడు కాకుండా పంచాయతీ చేసేందుకు యత్నించిన సమాచారం. జరిగిన ఘోరాన్ని బాలిక స్నేహితుడు తన కుటుంబాలకి చెప్పాడు. దాంతో వాళ్ళు పార్క్ సమీపంలో హోటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించి 29వ తేదీ నిందితులను పట్టుకున్నారు. వాళ్ళకి దేహశుద్ధి చేశారు. ఆ సమయంలో నిందితుల ఫోన్లో గట్లకు సంబంధించిన 7 వీడియోలు గుర్తించినట్టు తేలింది. అంతకుముందు యువకుడు కుటుంబ సభ్యులు చిత్తూరు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తే సిఐఎస్ఐ అందుబాటులో లేని అక్కడ సిబ్బంది జవాబు ఇచ్చినట్టు సమాచారం. పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది సైతం సరిగ్గా పట్టించుకోవడంతో వాళ్ళు వెనుదిరిగినట్టు తెలిసింది. నిందితులు దేహశుద్ధి జరిగిన విషయం బయటికి రావడంతో పోలీసులు బాలిక స్నేహితుల నుంచి సోమవారం రాత్రి ఫిర్యాదు తీసుకున్నారు. కానీ హత్యాయత్నం, దోపిడీ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులు ముగ్గురు టీడీపీ కండువాలతో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్రావు, టీడీపీ నాయకుడు ఎల్బీఐ లోకేష్, కార్పొరేటర్ నవీన్తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో మంగళవారం చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ నాయుడు, సిఐఐ శ్రీధర్ నాయుడు, మహేశ్వరం మీడియా సమావేశం నిర్వహించారు. బాలిక ఫిర్యాదు మేరకు హేమంత్, మహేష్ కిషోర్ అనే ముగ్గురిపై అత్యాచారం, ఫోక్సో, అట్రాసిటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు వెల్లడించారు. ఇది సాక్షి రాసిన కథ. అయితే ఇక్కడ ఒక ఆస్పెక్ట్, ఇందులో వాళ్ళు తెలుగుదేశం నాయకులు వెనకాల తిరుగుతుండొచ్చు, కానీ దాని వెనకాల తెలుగుదేశం పాత్ర ఉండదు, లేదా వాళ్ళని కాపాడడానికి తెలుగుదేశం ప్రయత్నించిందని కూడా నేను అనుకోను. ఇలాంటి కేసుల్లో ఏమవుతుందంటే ఫస్ట్ అత్యాచారం కేసు పెట్టడానికి వెనకాడతారు. అందులో మైనరు కుటుంబం, ఆడపిల్ల కుటుంబం కాబట్టి వాళ్ళ దగ్గర ఆ గొలుసు లాక్కున్నారు కాబట్టి దొంగతనం కేసే పెడతారు. ఆ తర్వాత వాళ్ళు ధైర్యం చేశారు కాబట్టి రేప్ కేసు పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు ఆ విధంగా జరుగుతుంది. ఇందులో వాళ్ళని కాపాడే ప్రయత్నం కనుక ముందు చేస్తుంటే ఒక ఆస్పెక్ట్. బట్ నాకు అనిపించిన ఈ వార్త అంతా చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే పోలీసులకి ఫస్ట్ వచ్చిన ఫిర్యాదు ప్రకారం ఆ రకంగా చేశారు. రెండోసారి వచ్చిన ఫిర్యాదు ప్రకారం చివరికి రేప్ కేసే కట్టారు. కాబట్టి ఇందులో రాజకీయ జోక్యానికి తావేమీ లేదు. నాకు తెలిసి తెలుగుదేశం ఎమ్మెల్యే అయినా నాయకులైనా సరే రేప్ చేసిన వాళ్ళని కాపాడతారు అనేటటువంటి అమాయకత్వం అయితే నాకు లేదు. ఖచ్చితంగా అరాచకం చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలని వాళ్ళు కూడా కోరుకుంటారు. వాళ్ళ వెనకాల వీళ్ళు తిరిగి ఫోటోలు దిగారంటే ప్రతి నాయకుడు వెనకాల ఇప్పుడు ఫోటోలు తిరుగుతుంటారు. ఆ ఫోటోలో దిగినటువంటి వాడు ఏదో చేసి ఏదో పనికి ఆ పార్టీకి అంటగట్టడం అనవసరం. బట్ నేరం మాత్రం అరాచకం.